శ్రీకృష్ణ మంత్రం. ప్రతి క్షణం మనం అనేక పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాల నుంచి విముక్తి పొందటానికి అనంతుణ్ణి స్మరించాలి. సర్వ పాపాలకి ప్రాయశ్చిత్త రూపమైన గాయత్రి మంత్రమే అనంతుణ్ణి ధ్యానించడానికి ఉపకరించే బీజమంత్రం. శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపితుడు. గాలి, వెలుతురు, నీరు తదితర ప్రకృతి స్వరూపాలన్నిటినీ ఇచ్చినవాడు. కాబట్టి ప్రతి జీవికి అతనే ఆరాధ్యుడు. ఇవన్నీ గ్రహించడానికి ప్రేరేపించే శక్తినిచ్చేవాడు కూడా అతడే. మన పాపాల్ని హరించేవాడు, అందుకోసం మన మనసును తన వైపు ఆకర్షించేవాడు కూడా శ్రీకృష్ణుడే. అందుకే శ్రీకృష్ణ మంత్రాన్ని పఠించడం ద్వారా మన పాపాలన్నిటినీ నివారించగలుగుతాం. ఇలా అక్షరాల శ్రీకృష్ణ మంత్రాన్ని మధ్వాచార్యులు వారందరికీ ఉపదేశించారు. దాన సూక్తం, జ్ఞాన దానం. పయస్విని నదీ తీరంలో ఇంకో దేవాలయం ఉంది. అక్కడికి కూడా పూర్ణప్రజ్ఞులు వెళ్లారు. ఎప్పటిలాగానే పండితులు, పామరులు మధ్వాచార్యులను చూడటం కోసం అక్కడకు చేరారు. పండితులు ఇలాంటి సభకు రావడానికి కారణం కేవలం పాండిత్యంలో మధ్వాచార్యుల వారి శక్తిని పరీక్షించడం కోసం కాదు. వారు చాలా ఉదారంగా సంభావనిస్తారు కనుక తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ఆ సంభావన స్వీకరించాలన్న కోరిక. ఒక తత్వాన్ని సమాజమంతా ప్రసరింపజేయడంలో విద్వాంసుల పాత్ర తప్పనిసరి. సత్కర్మల్లో గాని, జ్ఞాన కార్యంలో గాని విద్వాంసులు పాల్గొనాలంటే ముందు వారి జీవనోపాధికి లోటు లేకుండా ఉండాలి. కడుపులో ఆకలి తగులుతుంటే జ్ఞానం ఎలా ఉత్పన్నమవుతుంది? జ్ఞాన కార్యం ఎలా సాధ్యపడుతుంది? పాఠం, ప్రవచనం, సంశోధన, లేఖనం, విమర్శ మొదలైన జ్ఞాన కార్యాలు చేయడానికి అతి ముఖ్యమైన సాధనం మనస్సు. మనసులో ఆకలి మూలంగా, దారిద్ర్యం మూలంగా అసంతృప్తి, నిరాశ నిండిపోయి ఉంటే జ్ఞాన కార్యం ఎలా సాధ్యపడుతుంది? కాబట్టి ఆర్థికంగా నిలబడగలిగితేనే జ్ఞాన కార్యంలో విద్వాంసులు పాల్గొనగలుగుతారు. గురు శిష్య పరంపర బోధనా విధానంలో గురువు నుంచి శిక్షణ పొందిన తర్వాతనే శిష్యులు గురుదక్షిణ సమర్పించుకుంటారు. అంతేగాని ఇప్పటిలాగా ముందు ఫీజులు చెల్లించి తర్వాత పాఠాలు చెప్పించుకోవడం కాదు. దీని నేపథ్యంలో పండితులను వారి వారి పాండిత్య స్థాయికి తగినట్లుగా పారితోషికాలిచ్చి గౌరవించే బాధ్యత రాజులకు, మఠాలకు ఉంది. అయితే రాజులందరికీ ఇలాంటి విద్వత్ పోషణ కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుందని చెప్పలేం. కాబట్టి మఠాలు నిరంతరం పండితులను ప్రోత్సహించే కార్యక్రమాలను సాగిస్తూ ఉంటేనే వాళ్ల ద్వారా జ్ఞాన కార్యం సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే విద్వత్ సభలకు వచ్చే పండితులకు మధ్వాచార్యులు ఉదారంగా సంభావన ఇచ్చేవారు. ఈ అభ్యాసం ప్రజల్లో ఆస్తికత్వం పెరగడానికి దోహదపడుతుండేది. మొత్తం మీద పూర్ణప్రజ్ఞుల సభలు ఎప్పుడూ విద్వాంసులతో కిటకిటలాడుతూనే ఉండేవి. అయినప్పటికీ ఈసారి అసూయాపరులైన ఒక పండిత బృందం దూర ప్రాంతాల నుంచి మరింత విద్వాంసులైన వారిని రప్పించి పూర్ణప్రజ్ఞులతో వాదనలోకి దింపారు. వచ్చిన వాడు గెలిస్తే ఆ ఘనత మనకు దక్కుతుంది, ఓడిపోతే ఆ అవమానం వాళ్ళకి మిగులుతుంది అని పండిత బృందం భావించారు. ఒక తెల్లవారుజామున పూర్వప్రజ్ఞులతో పండితుల వాదన ప్రారంభమైంది. చర్చకు వాళ్ళు ఎంచుకున్న సూక్తం ఋగ్వేదంలోని దాన సూక్తం. దాతను ప్రశంసించటం, దాత కాని వారిని నిందించటం ఆ సూక్తం యొక్క తాత్పర్యం. నిజానికి పూర్ణప్రజ్ఞులు యతులు దానం చేసి తీరాలని ఎక్కడా లేదు. కానీ సర్వసంగ పరిత్యాగులైన యతులు విద్యాదానం, అభయదానం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఆ సూక్తం యొక్క అర్థం అంత లోతుగా పూర్ణప్రజ్ఞులకు తెలియదనే ఆ పండిత బృందం భావించింది. అర్థ వివరణ ప్రసంగంలో ఒకచోట ప్రణీయాత్ అనే క్రియాపదం ప్రోణ అనే ధాతువు నుంచి ఉత్పన్నమైనది అని మధ్వాచార్యులు పేర్కొన్నారు. ప్రతివాది అయిన విద్వాంసుడు దిక్కుతోచక దానికి వ్యాఖ్యార్థం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ క్రియాపదానికి ధాతువు ప్రణు కాదు, ప్రజో అని వాదించాడు. పూర్ణప్రజ్ఞులు నవ్వుతూ, ఓయ్ మూర్ఖ, ప్రణయాత్ అనే పదానికి ప్రజో ధాతువు ఎలా మూలం అవుతుంది? నీకు ప్ర మొదలైన అక్షరాల పరిశీలన లేదు. ఇవాల్టి నుంచి ఒక పని చేయి, ఇసుకలో ప్ర, ప్ర, ప్రి, ప్రి అని వర్ణాలని అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేయి అంటూ మందలించారు. పండిత బృందం కేసి చూసి ఒక చిరునవ్వు నవ్వారు. ఈ సంఘటనతో అక్కడ చేరిన పండితులందరికీ తమకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని తెలిసింది. వాళ్ళు తమ తప్పు తెలుసుకుని తమను మన్నించాల్సిందిగా కోరుతూ మధ్వాచార్యుల్ని ప్రార్థించారు. వాస్తవానికి ఇలాంటి విద్వత్ సభలు శాస్త్ర విచారణకే గాని వితండవాదానికి కాదు. అపాల అంటే మరో రోజు మరొక సభలో కూడా పూర్ణప్రజ్ఞుల్ని ఎలాగైనా వాదనలో జయించాలనే కోరికతో ఒక విద్వాంస బృందం వచ్చి కూర్చుంది. ఎప్పటిలాగానే ఒక సూక్ష్మార్థం ఎంచుకుని దానికి వివరణ చెప్పమని సవాలు చేశారు.
ఒక వైదిక సూత్రంలో అపాల అనే యువతి ఇంద్రుణ్ణి ఆరాధించి ఆయన అనుగ్రహం వల్ల అపూర్వమైన శరీర కాంతిని పొందింది. ఇక్కడ ప్రస్తావించిన అపాల శబ్దాన్ని వివరిస్తూ దానికి అతితరుణి అనే అర్థాన్ని పూర్ణ ప్రజ్ఞులు తెలిపారు. కానీ విద్వాంసుల బృందం దానిని ఒప్పుకోలేదు. అపాల అంటే స్విత్రిణి అంటే కుష్ఠరోగి అని వాదించారు. మధ్వాచార్యులు వాళ్ల వాదనని నిర్బంధంగా తోసిపుచ్చుతూ ఇలా అన్నారు: మీకు వైదిక సాంప్రదాయ పరిజ్ఞానం తగినంతగా లేదు, అందుకే ఈ పదానికి అపార్థం చెప్తున్నారు. వేదార్థ సంప్రదాయం తెలిసిన వాళ్ళకి నేను చెప్పిన అర్థం యొక్క వివరణ తెలుస్తుంది. అప్పుడు విద్వాంసులు దీన్ని మేం తెలుసుకోవటం ఎలా అని ప్రశ్నించారు. మధ్వాచార్యులు కొద్ది క్షణాలు ఆలోచించి మరి కాసేపటికి ఇక్కడికి ఒక వేద విద్వాంసుడు వస్తాడు అన్నారు. ఆ విద్వాంసుడి లక్షణాలు, ఆయన ఉనికి తదితర లక్షణాలన్నీ చెప్పారు. కొంతసేపటికి ఖచ్చితంగా ఆ పోలికలున్న విద్వాంసుడు ఒక ఆయన మధ్వాచార్యుడు చెప్పిన దిక్కు నుండే వచ్చాడు. ఈ పండితులంతా తమ ప్రశ్నల్ని ఆయనకు సంధించారు. ఆ తేజస్వి అపాల అనే పదానికి అర్థం అతితరుణి అని స్పష్టం చేశాడు. దీంతో మధ్వాచార్యులు జ్యోతిష శాస్త్రజ్ఞులు కూడా అని ఆ పండితులకు అర్థమైంది. అందుకే అప్పటి నుంచి మధ్వాచార్యులను సర్వజ్ఞులని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత కూడా చాలా సభల్లో ఇలానే జరుగుతూ వచ్చింది. సభ మొత్తం ఒక్కటే మధ్వాచార్యులకు ప్రశ్నలు సంధిస్తూ ఉండేది. ఏ శాస్త్రంలో విషయమైనా, ఎంతటి జటిలమైన విషయమైనా పూర్ణ ప్రజ్ఞులు ఇచ్చే సమాధానాలు ఆ విద్వాంసుల్ని నిశ్చేష్టుల్ని చేస్తున్నాయి. మళ్లీ ఉడుపి ఇలా పూర్ణ ప్రజ్ఞలు చేసిన దక్షిణ దేశ సంచారం ఒక దక్షిణ దిగ్విజయంగా భాసిల్లింది. ఆయన జిజ్ఞాసువులకు జ్ఞాన సంపద పంచారు. విద్వాంసులైన వారిని సంభావనలతో గౌరవించారు. ప్రతి సభలోనూ భగవత్ తత్వం యొక్క మహిమని శ్రోతల మనసుకు ఎక్కేలా విడమరిచి చెప్పారు. దీంతో పాండిత్యం యొక్క పరమార్థం తత్వ సాక్షాత్కారమే తప్ప కేవలం చర్చ కోసం చర్చ జరపడం కాదు అన్న సత్యాన్ని పండితుల చేత అంగీకరింపజేశారు. ఈ పరిణామంతో పూర్ణ ప్రజ్ఞులు నిర్వహించే సభలకు ప్రచారం విస్తృతంగా పెరిగింది. ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి వారి ప్రబోధంతో ప్రభావితులై వారికి శిష్యులుగా మారిపోతూ వచ్చారు. క్రమంగా రాజులు సైతం ఈ తత్వ బోధనల వల్ల ప్రభావితులై తమ కర్తవ్యాన్ని గ్రహిస్తూ వచ్చారు. అనేక కొత్త ప్రదేశాల్లో విష్ణు ఆలయాలు వెలిశాయి. విష్ణు పూజ మాహాత్మ్యం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. నిజానికి ఉత్తర దిక్కు ఉత్తర మీమాంసకు, ఉత్తమ సిద్ధాంతానికి, ఉత్తమ విచారానికి సంకేతం. ఇందుకు విరుద్ధంగా దక్షిణ దిక్కు దుర్విచారాలకు, ధన మీమాంసలకు సంకేతం. అసలు దక్షిణ దిక్కు అంటే నరకానికి దారి. కాని మధ్వాచార్యుల దక్షిణ దిగ్విజయంతో దక్షిణ భారతం అంతా జ్ఞాన వాయువులు వీచసాగాయి. మధ్వాచార్యులు వాయుదేవుడి అవతారం కనుకనే ఇలా జరిగింది అని జ్ఞానులు విశ్లేషించటం ఆరంభమైంది. గీతాభాష్యం. ఆమోదయోగ్యమైన తత్వ సిద్ధాంతం ఏదో, తిరస్కరించాల్సిన దుర్మతం ఏదో విద్వాంసులందరికీ అర్థమయ్యేలా వాడిని ఒప్పిస్తూ దక్షిణ దిగ్విజయం సాగించాక పూర్ణ ప్రజ్ఞులు ఉడిపికి వెళ్లారు. అక్కడ సుందరదేవుల మందిరాల్లో కొలువై ఉన్న శ్రీహరిని కొలిచారు. ఆ కాలంలో వేద విద్యా పరిస్థితి మహాభారతంలోని కౌరవ సభలో ద్రౌపది మానభంగం పరిస్థితే. భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి ప్రభుతులు ఎలాగైతే ఆ మానభంగాన్ని నిలువరించలేకపోయారో అలాగే వేద విద్య అవమానింపబడుతోంది. విదురుడు వంటి కొందరు సజ్జనులు మాత్రమే ద్రౌపది మానభంగాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు కదా. చివరికి భీముడు ప్రతిజ్ఞ చేసేదాకా ఆ మానభంగం నడిచింది. అలాగే మధ్వాచార్యులు కూడా వేద విద్య పరిరక్షణ కోసం భీషణ ప్రతిజ్ఞ చేశారు. వేద విద్యకు రక్షణ కవచం బ్రహ్మసూత్రాలు. కాని వాటిపై వచ్చిన భాష్యాలు ఆమోదయోగ్యం కాదు. మరి నిజమైన సూత్ర భాష్యాలు ఎక్కడున్నాయి? వాటి రచన ఇప్పుడు జరగాల్సి ఉంది అని భావించారు పూర్ణ ప్రజ్ఞులు. ఈ కార్యసాధన కోసం బదరికి వెళ్లి శ్రీ వేద వ్యాసుల అనుమతి తీసుకోవాలి అని కూడా నిర్ణయించుకున్నారు. అయితే వేద వ్యాసులను సందర్శించినప్పుడు వారికి కానుకగా ఏమివ్వాలి? వేద వ్యాసుల రచనల్లో మేరు పర్వతం వంటిది మహాభారతం. అందులోని గీతకు భాష్యం రాస్తే అనుకున్న వెంటనే ఒక శుభ ముహూర్తంలో గీతకు భాష్య రచనను ప్రారంభించారు మధ్వాచార్యులు. అదే ఆయన చేసిన మొదటి శాస్త్ర రచన. అందులో గీత యొక్క విశిష్టతను ఉపోద్ఘాతంగా వర్ణించారు. గీతలో అనేక ముఖ్య శ్లోకాలకి ఇతర గ్రంథాల్లోని వ్యాఖ్యానాలతో సమన్వయపరుస్తూ ఆ రచన సాగటంతో ఆ గీతా భాష్యం ఒక విశిష్ట గ్రంథంగా రూపొందింది. గురువుల దగ్గరికి వెళ్లారు పూర్ణ ప్రజ్ఞులు. గురుదేవ, నేను బదరీ యాత్రకు వెళ్లాలనుకుంటున్నాను, అనుమతించండి అని కోరారు. ఆ మాటతో గురువు నిరుత్తరులయ్యారు. ఏమని చెప్పాలి? వెళ్లమనా వద్దనా? వెళ్లమందామంటే పూర్ణ ప్రజ్ఞుడు దూరంగా వెళ్లడం వల్ల కలిగే వెలితిని తాను తట్టుకోగలడా? తత్వప్రసాదం యొక్క జ్ఞాన సందేశంగా జరిగే తీర్థయాత్రను తాను వ్యతిరేకించడం భావ్యమా? పైగా
ఉడుపిలోనే దండతీర్థ సృష్టి ద్వారా గంగావతరణాన్ని సాధించిన లోకోత్తర మహనీయుడు తన అనుజ్ఞ కోరితే కాదనటమా? గురుదేవునికి మనసంతా వ్యాకులమైంది. అర్థం చేసుకున్న పూర్ణ ప్రజ్ఞులు తాను రచించిన గీతా భాష్యాన్ని గురుదేవులకు ఇచ్చారు. గురువర్య, నేను వచ్చే వరకు ఈ గీతా భాష్యాన్ని పరిశీలించండి. ఇది ఇక్కడున్నంత వరకు నేను మీ సన్నిధిలో ఉన్నట్లే అన్నారు. ఆ గీతా భాష్యం చూడగానే గురువులకి తమ శిష్యుడైన పూర్ణ ప్రజ్ఞుడి ప్రజ్ఞా పాఠవాలు మరింత స్పష్టంగా విస్తృతంగా అవగతమయ్యాయి. మారు మాట్లాడకుండా అనుమతినిచ్చారు. భగవంతుడైన పురుషోత్తముడు సదా నిన్ను వెన్నంటి ఉండుగాక అని అచ్యుత ప్రేక్షులు ఆశీర్వదించారు. ఆనాటి నుంచే పూర్ణ ప్రజ్ఞులకు పురుషోత్తమ తీర్థులు అన్న నామధేయం కూడా సార్థకమైంది. బదరీ యాత్ర. పూర్ణ ప్రజ్ఞులు తమ శిష్యులతో సహా బదరీ యాత్రకు బయలుదేరారు. అప్పటికే ఆయన దగ్గర శిష్యర్కం స్వీకరించిన వారిలో సత్యతీర్థులు కూడా ముఖ్యులు. నిజానికి ఆయన అచ్యుత ప్రేక్షుల దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నారు. అయితే శాస్త్రాధ్యయనం అంతా పూర్ణ ప్రజ్ఞుల దగ్గరే చేసి ఉండటం వల్ల ఆయనతో పాటు బదరీ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఉడిపి నుండి బదరీకి కాలినడకన యాత్ర చేయడం అంటే ఆ రోజుల్లో దుస్సాధ్యమైన విషయం. అనేక నదుల్ని కాలవల్ని దాటాలి. కొన్ని చోట్ల కీకారణ్యంలోంచి ప్రయాణించాలి. ఎండల్లో మాడిపోతూ, వర్షంలో తడిసిపోతూ, వణికిపోతూ, అడవుల్లో క్రూర మృగాల్ని తప్పించుకుంటూ, దోపిడీ దొంగల వీర విహారాన్ని తట్టుకుంటూ మధ్వాచార్యులు తన శిష్య బృందంతో సహా బదరీనారాయణ దగ్గరకు యాత్ర సాగించారు. తన అపార శిష్య బృందంతో మధ్వాచార్యులు దుస్సాధ్యమైన బదరీ యాత్రా మార్గంలో అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించారు. అనేక తీర్థాలలో స్నానం చేశారు. దారి పొడవున దేవతా వర్చస్సుతో వెలిగిపోతున్న మధ్వాచార్యులను సందర్శించడానికి, వారి ప్రబోధాలు విని తరించడానికి తండోపతండాలుగా పండితులు పామరులు వచ్చేవారు. తాళపత్రాలపై లిఖితమైన గ్రంథాలను సేకరించటం, వాటిని నిక్షిప్తపరచటం మధ్వాచార్యుల విశేష లక్షణం. తమ బదరీ యాత్రలో సైతం ఆయన ఈ కార్యాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. దక్షిణ దిగ్విజయ యాత్రలోనే వేల కొద్దీ తాళపత్ర ప్రతులను సేకరించారు. ఇక బదరీలో వాటి సంఖ్య పెరిగిపోయింది. మధుర, మాయా అంటూ మనం ప్రాతకాలంలో స్మరించుకునే సప్త మహాక్షేత్రాల్లో మాయాక్షేత్రమే హరిద్వార్. ఇక్కడి నుంచి ఎగువకు వెళ్తే బదరీలో దర్శనమిచ్చే దైవమే శ్రీమన్నారాయణుడు. ఈ హరిద్వార్ గురించి ప్రచారంలో ఉన్న పురాణ గాథల్లో కొన్ని. భారతంలో శంతనుడు గంగను చూసి మోహించింది ఇక్కడే. దేవపుత్రుడైన భీష్ముడు గంగా నదికి బాణాలతో ఆనకట్ట నిర్మించింది ఇక్కడే. విదురుడికి మైత్రేయుడికి సంవాదం రూపంలో శ్రీమద్ భాగవతం ఆవిష్కరణ జరిగిన పవిత్ర స్థలం ఇదే. అజామిళుడు విష్ణుదూతల ప్రమేయం వల్ల యమభటుల నుంచి విముక్తి చెందాక సుదీర్ఘంగా తపస్సు చేసి మోక్షాన్ని సాధించిన విశిష్ట క్షేత్రం ఇదే. అరణ్యవాసంలో ఉన్న అర్జునుణ్ణి ఈ గంగలో స్నానమాచరిస్తున్నప్పుడే నాగకన్య ఉలూచి చూచి మోహించి తమ లోకానికి తీసుకువెళ్లి అతని సంపర్కంతో ఇరా అనే పుత్రుణ్ణి కన్నది. ఈ విశిష్ట క్షేత్రంలో మధ్వాచార్యులు విడిది చేశారు. పవిత్ర గంగా జలాలలో స్నానం చేశారు. బదరి వైశిష్ట్యం. భరతఖండంలోకెల్లా పురాతన పుణ్యక్షేత్రం బదరి. ఎత్తైన కొండల మీద ఉంది. ఎంత ఎత్తులో ఉందో అలాగే ఆ క్షేత్ర మహిమ కూడా అంతటి లోతైనది. భాగవతంలో దీన్ని భరతఖండపు ఆధ్యాత్మిక రాజధానిగా వర్ణించారు. లోక శిక్షణ కోసం శ్రీహరి ఇక్కడ తపస్సు చేసిన కారణంగా ఇది నారాయణ క్షేత్రం అని పిలువబడుతోంది. నారాయణ మందిరం ఉన్న పర్వతాన్ని నారాయణ పర్వతం అంటారు. దానికి ఎదురుగా ఉన్న పర్వతాన్ని నరపర్వతం అంటారు. అది శేషావతారమైన నరుడు తపస్సు చేసిన స్థలం. నారాయణ పర్వతానికి కుడివైపునున్నది ఊర్వశీ పర్వతం. ఒకసారి నారాయణుడి తపస్సుని భంగం చేయడం కోసం ఇంద్రుడు సృష్టించిన అప్సరసలు, కాముడు, వసంతుడు మొదలైన వారంతా తమ ప్రయత్నంలో విఫలమవుతారు. అప్పుడు నారాయణుడు తన తొడ మీద స్పృశించడం ద్వారా అసంఖ్యాకంగా అప్సర స్త్రీలను సృష్టిస్తాడు. వాళ్లలోకెల్లా ఊర్వశి విశేష కీర్తి గలది. ఆమె జనించిన స్థలమే ఊర్వశీ పర్వతం. నారాయణుడి మందిరానికి ముందే అలకనంద ప్రవహిస్తూ ఉంటుంది. దీని తీరంలోనే శివుని చేతి నుంచి విడిపోయిన బ్రహ్మకపాలం. ధ్రువుడు, పృథువు మొదలైన చక్రవర్తులు తమ అంత్యకాలంలో ఇక్కడే తపస్సు చేసి సద్గతులు పొందారు. ఇంకా కర్ణుడు, ఘంటాకర్ణుడు అనే పిశాచాలకు శ్రీకృష్ణుడు ముక్తినిచ్చింది కూడా ఇక్కడే. దీనికి సమీపంలోనే పాండురాజు ఉండేవాడు. అక్కడే పంచపాండవులు జన్మించారు. భీముడి స్పర్శతో 100 ముక్కలైన శతశృంగ పర్వతం కూడా ఇక్కడే ఉంది. బదరీ దాటి ముందుకు వెళ్తే అక్కడ వ్యాస గుహ ఉంది. దీన్నే వ్యాసాశ్రమం అంటారు. భాగవతం రచింపబడింది కూడా ఇక్కడే. వ్యాసుల వారు భారతాన్ని చెప్పుకుంటూ వెళ్లిపోతే అంతే వేగంతో గణేశుడు మహాభారతాన్ని లిఖించిన ప్రాంతం ఇదే అనడానికి సంకేతంగా ఒక గణేష ఆలయం కూడా ఇక్కడ ఉంది. అలకనంద, సరస్వతి నదుల సంగమమైన కేశవ ప్రయాగ ఇక్కడ దర్శనమిస్తుంది.
సరస్వతి నది ఎత్తు నుంచి క్రిందికి ఉరికే స్థలంలో ఒక బండ లాంటి వంతెన ఉంటుంది. దీనిని భీమసేతు అంటారు. భారతంలో మహాప్రస్థాన కాలంలో సరస్వతీ నదికి సేతువుగా భీమసేనుడు ఉంచిన పర్వతమే ఈ భీమసేతు. నారదుడు కూడా ఇక్కడే శ్రీహరిని ధ్యానించి హరితత్వ ప్రసారకుడు అనిపించుకున్నాడని భాగవత పురాణం వర్ణించింది. ఇన్ని కారణాల చేత ఆధ్యాత్మిక సాధనకు అత్యంత మహత్వ కలిగిన క్షేత్రంగా బదరీని భక్తులు నిత్యం స్మరిస్తూ ఉంటారు. గీతా భాష్య సమర్పణ. ఇంతటి దివ్య క్షేత్రమైన బదరీ చేరాక మధ్వాచార్యులు తాను రచించిన గీతా భాష్యాన్ని నారాయణుడి పాదాలకు సమర్పించారు. సాష్టాంగ నమస్కారం చేశారు. మనసారా స్తుతించారు. ఆ నారాయణుడి సన్నిధిలోనే గీతాభాష్య ప్రవచనం చేశారు. వారి శిష్యులు ఇంకా ఆ క్షేత్రానికి చేరుకున్న అనేక మంది భక్తులు ఆ గీతాభాష్య శ్రవణ జలధిలో ఓలలాడారు, తరించారు. తీర్థమంటేనే శాస్త్రం, దాన్ని అవలోకించటమే తీర్థయాత్ర. గీతాభాష్యంలో మొదటి మంగళ శ్లోకం దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం పరిపూర్ణం కురుశ్చాన్యాన్ గీతార్థం వక్ష్యామి శక్తితః. అంటే సర్వదోషాలకు అతీతమైన వాడు, గుణపూర్ణుడు అయిన నారాయణుడికి నమస్కరించి గురువులైన శ్రీవేద వ్యాసులకు వందనం చేసి యథాశక్తితో గీతార్థాన్ని వివరిస్తాను. అద్భుతం. ప్రవచనం పూర్తిగానే పూర్ణ ప్రజ్ఞులకు నారాయణుడి పలుకులు ఇలా వినిపించాయి. నీ భాష్యం ప్రశంసనీయం. యథాశక్తితో అనటం నీ వినయానికి తగిన మాట. కాని నీ శక్తి అపారమైనది. పూర్ణ ప్రజ్ఞుడవైన నీవు ఇక్కడ రచించింది అత్యల్పం. నీ శక్తి బహిర్గతం కావాలి కనుక శక్తితః అంటే యథాశక్తితో అన్న పదానికి బదులు లేశతః అని మార్చు. ఆహా, గీతను ప్రతిపాదించిన నారాయణుడే ఆ భాష్యాన్ని మెచ్చి అనుగ్రహించారే. ఈ గ్రంథానికి ఎంతకంటే సార్థకత ఏముంటుంది? ఇలాంటి ప్రశంస మహాభారతంలో శ్రీకృష్ణుడి నుంచి భీమసేనుడికే లభించింది. ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడు పాండవుల తరఫున కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్లేటప్పుడు కృష్ణుడికి వీడ్కోలు చెప్పే సమయంలో భీముడు కల్పించుకుని అంటాడు, ఈ ప్రపంచంలో ఇంద్రుడు మొదలైన దేవతలు సహా ఎవ్వరూ నా బాహుబలానికి సాటిరారు. బ్రహ్మాండాన్ని చీరేటంతటి సామర్థ్యం నాకుంది. అది విని శ్రీకృష్ణుడు అంటాడు, భీమసేన, అది సత్యమే. అయినప్పటికీ నీ శక్తి నువ్వు చెప్పిన దానికన్నా 1000 రెట్లు అధికమని నాకు తెలుసు. నువ్విప్పుడు చెప్పుకున్నది లేశతః మాత్రమే. యత్కించాత్మని కళ్యాణం సంభావయపి పాండవ సహస్రగుణమశే తత్వై సంభావమయామ్యహం. శ్రీకృష్ణుడి నుంచి ఇంతటి ప్రశంస పొందిన పాండవుడు భీమసేనుడు ఒక్కరే. ఇప్పుడు మళ్లీ ఆ భాగ్యం మధ్వాచార్యులది. ఇలాంటి అనేక దృష్టాంతాల చేత మధ్వాచార్యులే ఆ భీమసేనుడు అని నిస్సంశయంగా నిరూపితమైంది. వాయుపుత్రుడైన భీమసేనుడికి సైతం తన పూర్తి శక్తిని ప్రదర్శించడానికి అప్పుడు రాని అవకాశం ఇప్పుడు మధ్వాచార్యుల అవతారంలో వచ్చింది. ఇప్పటికీ ఈ గీతాభాష్య ప్రవచనం వారి మూలశక్తిలో ఒక అంశం మాత్రమే. మధ్వాచార్యులు తమ శిష్య బృందంతో పాటు విడిది చేశారు బదరీనారాయణ దేవస్థానం లోపలి ప్రాకారంలోని అనంత మఠంలో. ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో శ్రీవేద వ్యాసులు అక్కడికి వచ్చారు. ఆయన నేల మీద కొట్టి, పూర్ణప్రజ్ఞ, మీ గీతాభాష్య ప్రవచనం మరొకసారి చేయండి అన్నారు. ఈ మాటలు నిద్రపోతున్న శిష్యులకు కూడా వినపడ్డాయి. పూర్ణప్రజ్ఞులు లేచి కూర్చున్నారు. వ్యాసుల వారి ఆదేశంతో మరొకసారి గీతాభాష్యాన్ని సమగ్రంగా ప్రవచించారు. ఈసారి తన భాష్యంలో మొదట్లో వచ్చే మంగళ శ్లోకంలో శక్తితః అన్న పదానికి బదులుగా లేశతః అని ప్రయోగించారు. ఎంతటి భాగ్యం! మధ్వాచార్యుల వారి గీతాభాష్యానికి సాక్షాత్తు భగవంతుని ఆమోదముద్ర లభించింది. ఈ పాఠ ప్రవచనాలు శ్రీహరికి అత్యంత ప్రీతికరమైనవన్న విషయం ఈ సంఘటనతో నిర్ధారణ అయ్యింది. గీతను మొదటిసారిగా శ్రీకృష్ణుని అవతారంలో శ్రీహరి నుంచి విన్నవాడు అర్జునుడు మాత్రమే కాదు, అర్జునుడి రథం పైన ధ్వజం మీద ఉపవిష్టుడైన వాయుపుత్రుడు హనుమంతుడు కూడా. ఇప్పుడు అదే గీతాభాష్యాన్ని రచించే అవకాశం మళ్లీ మధ్వాచార్యుల అవతారంలోని వాయుదేవుడికి లభించింది.